జీవాల మధ్య జాతి కొట్లాటలు నడుస్తుంటాయి. కుక్కలకు పిల్లులకు, ఎలకలకు పిల్లులకు, పాములకు గద్దలకు, జింకలకు పులులు సింహాలకు అస్సలు పడది. దేనికి ఏది ఎదురైన సుత ఉన్నట్టే. ఇక పులి జింకను, పిల్లిని ఎలక, ఎలకను పిల్లి వేటాడుతూనే ఉంటాయి. కానీ కొన్ని జీవాలు అట్లా కాదు, మంచిగా దోస్తాని చేస్తుంటాయి. మనుషులతోని కాదుల్లో, తోటి జీవాలతోని సుత. నా బంగారు కొండే, నా బుజ్జి కొండే అని దగ్గరికి తీసుకొని కుక్క పిల్లను ఎట్లా ముద్దు చేస్తుందో. ఇది ఒక్కటే కాదుల్లో, ఇసొంటి ఇంకో 7 కుక్క పిల్లల మంచి చెడ్డలు అరుచుకుంటుంది కోతి. హగో పల్లెంలా ఏమో పెడితే కూనలన్నీ తింటుంటే ఎవ్వరు రాకుండా కావలిగాస్తుంది. ఇక కోతి చుట్టూ కుక్క పిల్లలన్నీ చేరి నాకుడు ఎగురుడు వేస్తుంటే గింత సుత కసరించుకుంటలేదు, మీదికెళ్ళి మురిసిపోతుంది. మెదక్ జిల్లా చిన్నగొట్టి ముక్కుల కాడ కూనలను పాయిరంగా చూసుకుంటుంది కోతమ్మ. అయితే వీటి తల్లి వీటిని ఇడిచిపెట్టి వెళ్ళిపోయిందట. ఆ కంచెల్లి కోతే కూనలను అరుచుకుంటుందన్నట్టు. పక్కనే అంజన్న గుడి కాడ కోతుల గుంపే ఉంటది. ఈ కోతి మాత్రం ఆ గుంపులో కలిసి వండుకుంటేనే వీటిని సాకుతుందన్నట్టు. హగో అయ్యగారు దాన తీసుకురాగానే ఎట్లా రౌండప్ చేసినాయో మనోని గొంతినంగానే ఉరికొస్తాయట. కోతులతో పాటు కుక్క పిల్లల్ని సుత అరుచుకుంటురు. కానీ మనుషులే దూరం పెడుతున్న ఈ రోజుల్లో ఏరే జీవరాశితోని జాతి కొట్లాటలకు పోకుండా కోతి అందరికీ ఖతర్నాక్ పాఠం చెప్పింది పో.